యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. హర్ష సార్, పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. త్వరగా ఏదోటి చేసి మంగమ్మని కాపాడుకుందాం. ఆ దేవుడయ్య మంగమ్మని ఏదో ఒకటి చెయ్యకముందే. మమ్మీ మంగా మంగా, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? నాకేమవుతుంది మమ్మీ? మరి ఎంతసేపు ఎక్కడున్నావే? ఇంట్లో ఎవరు కనిపించకపోయేసరికి డాబా మీదకి వెళ్ళాను. మంగా, భగవంతుడా. సరిపోయింది. ఈ మాత్రానికే ఇన్ని శోకాలు తీశారా? ఇది దేవుడయ్య ప్లానా లేక మాకు దగ్గరవ్వాలని మీరు చేసిన ప్లానా? ప్రసాద్, చూస్తుంటే నాకు డౌట్ వస్తోంది. పిన్ని, మాకంత కర్మేం పట్టలేదు. మేం చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గానే చేస్తాం. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. రేయ్, ఆపండి. కనిపించింది కదా, ఎందుకు ఇంక గోల? వెళ్ళండి, ఎవరి పనాలు చూసుకోండి. మిమ్మల్నే పొద్దున్నే ఈ వెధవ గోల. చిచి, ఏమేవ్, దేవుడయ్యే ప్లాన్ మారిందా ఏంటి? మళ్ళీ ఏం బాంబు పీలుస్తాడో ఏంటో. మనకెందుకులే, పద. మంగా, ఇలారా. దేవుడున్నాడమ్మా. ఆ దేవుడయ్య మిమ్మల్ని ఏమీ చేయలేడు. హలో, ఎవరు? నేనెవరనేది మీకు అనవసరం ఎస్ఐ గారు. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మాత్రం వినండి చాలు. ఏంటో ఇన్ఫర్మేషన్? ఈ సిటీలోనే పేరు మోసిన ప్రముఖ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీలో ఒకరిపై రేపు మర్డర్ అటెంప్ట్ జరగబోతుంది. వాట్? సో రేపు మీ డిపార్ట్మెంట్ ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఆ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా మీదే బాధ్యత. అసలు ఎవరు మీరు? హలో, ఆల్రెడీ ఆ ఫ్యామిలీపై రీసెంట్గా అటాక్ జరిగింది. రేపు మళ్ళీ జరగబోతుంది. కావాలంటే మీరు ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరెవరు? అపరిచితుని. హలో, మీ స్కెచ్ ఏంటో మాకు అర్థం కావట్లేదన్నా. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అవునన్నా,
ఈరోజు పెద్ద ప్లాన్ చేశారు. అందరినీ ఇంట్లో నుంచి బయటకు పంపించి కూడా ఒంటరిగా ఉన్న ఆ పిల్లని చంపకుండా వెనక్కి వచ్చేశారు. ఇప్పుడేమో మన అటాక్ గురించి పోలీసులకు ముందే లీక్ చేశారు. అసలు ఏంటన్నా మీ ప్లాను? ఏం చేయాలనుకుంటున్నారు? గుడికి వెళ్ళిన పెద్దవిడ కోసం తన కొడుకు వెనకే వెళ్తాడని తెలుసు. పెద్ద అయిన వెనక పెద్ద కోడలు వెళ్తుందని తెలుసు. ఆ 7 కొండల ఫ్యామిలీ వెంట చిన్నవిడ వెళ్తుందని తెలుసు. వారి వెనక చారికాస వెళ్తాడని తెలుసు. కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ చిన్నపిల్లని నేనేం చేయకుండా ఎందుకు వదిలేశానో మీకే కాదు, వాళ్ళకు కూడా తెలీదు. ఆ ఇంట్లో ఉన్న ఆ 2 తెలివైన లాయర్స్కి కూడా తెలియని అతి మర్మ రహస్యమే నా ప్లాన్. వాళ్ళెవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను. అందులో భాగమే పోలీసులకు నేను ఫోన్ చేసి చెప్పడం. రేపేం జరగబోతుందో, నేనేం చేయబోతున్నానో అందరితో పాటు మీరు చూస్తారు. దట్ ఈజ్ దేవుడయ్య. ప్రసాద్ గారు, ఏమిటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? రీసెంట్గా మీ ఫ్యామిలీ మీద ఏదైనా అటాక్ జరిగిందా? మీకెవరు చెప్పారు? ఇందాక నాకు అన్నోన్ పర్సన్ నుంచే కాల్ వచ్చింది. రేపు మళ్ళీ మీ ఫ్యామిలీ మీద అటాక్ జరగబోతుందంట. ఎవరా పర్సన్? పేరు చెప్పకుండా ఫోన్ కట్ చేశారు. మీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? దేవుడయ్య అనే వ్యక్తితో ఉంది. అతనిపై మీకు అనుమానం ఉందా? ఉంది, కానీ అటాక్ చేస్తున్నాడు అంటానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు. సరే, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఆ దేవుడయ్య మీద చర్య తీసుకుంటాం. అక్కర్లేదు, అతనితో మేమే తెలుసుకుంటాం. ఒక లాయర్ అయ్యుండి అలా అంటారేంటి సార్ మీరు? లాయర్ను కాబట్టే ఎవిడెన్స్ ఏమీ లేవు అంటున్నాను. మేము కేసు పెట్టినా మీరు యాక్షన్ తీసుకున్నా న్యాయస్థానంలో నిలబడదు. ఓకే సార్, థ్రెటనింగ్ కాల్ వచ్చింది కాబట్టి మీకు సెక్యూరిటీ ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ. కాపలాగా ఉంటాం, దయచేసి కాదనకండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, ఎల్లుండి వరకు ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. పోలీసులతో చెప్పకుండా ఎవరూ ఏ పని చేయకూడదు. సుమిత్ర, వాళ్లతో చెప్పు, గీత అవతలున్నా గీత యువతలున్నా ఈ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఎల్లుండి వరకు ఇల్లు దాటద్దని చెప్పు. అలాగేనండి. నా మాట వినకుండా ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ల ప్రాణాలకి నేను మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు
ఇదే నా వార్నింగ్. అంతా మీ వల్లే వచ్చింది. ఆ రోజు సెటిల్ అవ్వాల్సిన వ్యవహారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన స్థితికి తీసుకొచ్చారు. ఎవరేం చేశారో మాకు తెలుసులే పిన్ని. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు మేమే మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాం. ఇల్లు దాటి వెళ్ళాలంటే మీరేమనుకుంటారో అని మేమే ఆగిపోయాం. ఇప్పుడు అంటానికి ఏముందిలే బాబు, ఎల్లుండికి ఎవరుంటారో ఎవరు పోతారో. మనకెందుకులే తయారు, పద. పదండి దివి గారు. రామంగా. పోలీసులకు ఫోన్ చేసింది ఖచ్చితంగా దేవుడయ్య అయి ఉంటాడు దివ్యమా. అది తెలుస్తుంది చారుకేశ, కానీ వాడి ధైర్యం ఏంటో, వాడి ప్లాన్ ఏంటో అది తెలియటం లేదు. అవును దివ్యమ్మ, ఈరోజు మంగమ్మని వాడేదో ప్లాన్ ప్రకారం వదిలేశాడు. మనల్ని భయపెట్టడమే వాడి ప్లాన్ ఏమో. లేదు చారుకేశ, అసలు ప్లాను ఇంకేదో ఉంది. మనం ఏదో మిస్ అవుతున్నాం. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. లేదు దివ్యమ్మ, మాతాజీ చెప్పిన 2 విషయాలు జరిగాయి కదా. నిన్న హర్ష సార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు మంగమ్మ కోసం ఇంట్లో అలజడి రేగింది. అంటే రేపెవరు ప్రాణమైనా. లే చారుకేశ, ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి కూడా వీల్లేదు. అందరినీ కాపాడాలి. ఆ దేవుడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. రేయ్ బండాప్రా, ఏంటన్నా ఈ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆపమన్నావు? జరగబోయేది చూద్దామని. ఏం జరగబోతుందన్నా? మీరే చూడండి రా. ఆ దేవుడయ్య ఏం చేయబోతున్నాడో ఏంటో అర్థమే చావట్లేదు. ముందేమో చెప్పి చావడు, మనకు కూడా ఎసరు పెడతాడేమోనని భయంగా ఉంది. విషసర్పాల్ని నమ్మొచ్చు గాని అలాంటి దుర్మార్గుల్ని నమ్మకూడదయ్యా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ మధ్య నీ బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తోంది. సరిగ్గా నేనేమనుకుంటున్నానో నువ్వు కూడా అదే అంటున్నావు. విష సర్పాలనైనా నమ్మొచ్చు కానీ ఆ దేవుడయ్యను అస్సలు నమ్మకూడదే. దివ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? దేవుడయ్య ఏదో చేయబోతున్నాడండి. అదేంటో అర్థం కావడం లేదు. ఇంటి బయట కాపలాగా పోలీసులు ఉన్నారు కదండి, వాడేం చేస్తాడు? లేదండి, వాడేదో పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. పగ తీర్చుకోవడానికి పెరోల్ మీద బయటకొచ్చాడు. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర అటాక్కి ప్లాన్ చేశాడు. అందర్నీ ఇంట్లో నుంచి బయటికి పంపించి ఒంటరిగా ఉన్న మంగని చంపేస్తానని భయపెట్టి చంపకుండా వదిలేశాడు. పోలీసులకి తనే ఫోన్ చేసి కాపలా పెట్టించాడు. అంటే వాడు మన ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తున్నాడు. మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామండి. మనకి వాడు సవాల్ విసురుతూనే ఉన్నాడు. 2 లాయర్స్ ఉన్న ఇంటినే టార్గెట్ చేశాడు అంటే ఏదో పెద్ద స్కెచ్ వేశాడు.
ఆ లాయర్ బ్రెయిన్తో ఆలోచించు, ఏదైనా ఐడియా రావచ్చు. వాడి మోటివ్ ఏంటో తెలిస్తే చాలండి. హలో సార్, నేను లాయర్ దివ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీకు అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు కదా, అతను ఎవరో కనుక్కున్నారా? లేదు మేడం, బెదిరింపు కాల్ అయి ఉంటే నెంబర్ ట్రేస్ చేసి ఉండేవాళ్ళం. ఇన్ఫర్మేషన్ కాల్ కాబట్టి వదిలేస్తాం. సార్ ప్లీజ్ ఆ పర్సన్ ఎవరో కనుక్కోండి, ఇట్స్ అర్జెంట్. ఓకే మేడం, నేను 5 minutesలో కాల్ బ్యాక్ చేస్తాను. అలాగే సార్. మళ్ళీ ఎంక్వైరీ ఎందుకమ్మా? ఆ కాల్ చేసింది ఖచ్చితంగా దేవుడయ్యే. అవును దివ్య, వాడు మనతో ఆడుకుంటున్నాడు. ఇది ఆటలా అనిపించడం లేదండి. ఈ రోజు వాడు ఇంట్లో ఉన్న అందరినీ విడివిడిగా బయటికి పంపించాడు. వాడి ప్లాన్ మనల్ని విడిగా చంపడం అయితే, ఇంట్లో ఉన్న మంగను, ఇంకో చోటున్న నన్ను, మావయ్య గారిని, ఇంటిల్లిపాది అందరినీ అటాక్ చేసి ఉండొచ్చు కదా. ఎక్కడికక్కడ చంపేసి ఉండొచ్చు. అలా చేయలేదు అంటే అందరినీ ఒకేసారి ఒకే చోట అటాక్ చేసి చంపడం వాడి మోటివ్ అయి ఉంటుంది. అందరినీ ఒకేసారి ఒకే చోట అంటే అది ఇంట్లోనా? అవునండి. అందుకే వాడు పోలీసులకు ఫోన్ చేసి ఎల్లుండి వరకు ఇంటి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లకుండా చేశాడు. అందుకే పోలీసులకు ఫోన్ చేసింది వాడా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. హలో ఎస్ఐ గారు. ఆ పర్సన్ దేవుడే మేడం. అతనికి సంబంధించిన వ్యక్తి పేరు మీద సిమ్ కార్డు ఉంది. ఖచ్చితంగా దేవుడయ్యే. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకొక ఫేవర్ చేస్తారా? మా ఇంటికి వెంటనే బాంబ్ స్క్వాడ్ ని పంపించండి. బాంబ్ స్క్వాడా? అవును సార్, మా ఇంట్లో ఆ దేవుడయ్య బాంబ్ పెట్టాడేమోనని డౌట్ గా ఉంది. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్. ఏంటన్నా నువ్వు అనేది? అవునరా, మరికొద్దిసేపట్లో ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషులు బాంబు పేలి తునాతునకలు కాబోతున్నారు. అది చూడ్డానికే వచ్చాం. వాళ్ళ సర్వనాశనాన్ని కల్లారా చూడ్డానికి వచ్చాం. ఏంటి దివ్య, బాంబ్ స్క్వాడ్ ఏంటి? ఇంట్లో 2 లాయర్లున్నారు. వాళ్ళ మట్టి బుర్రలకి ఈ విషయం తెలిసేలోపు బాంబు పేలి అంతా చేస్తారు. నా పగ తీరుతుంది, నా కసి చల్లారుతుంది. హ్యాపీగా జైలుకి వెళ్ళిపోతాను. అయినా అసలు ఇంట్లో బాంబు ఎప్పుడు పెట్టావన్నా? పదండ్రా. రేయ్, మీరు బయటికి వెళ్ళండిరా. పాప ఇంట్లోనే ఉంది కదన్నా. మనం వచ్చింది పాప కోసం కాదు, అంతకు మించి. వెళ్ళండి.